మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిర్రు. సీనన్నకు అదొక్కసారి ఇట్లా ఒకటి జీవనన్న గుడి, ఒకటి జీవనన్న గుడి. ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలన్నా? మాకు మీరు రాజ్యాంగాల గురించి, సామాజికం గురించి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మాకు నేర్పాలా? కనీసము గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి ఈరోజు తల మీద పెట్టుకుని ఊరేగింపు చేయడం, ఎన్నికల్లో దాన్నే ప్రచార అస్త్రంగా మర్చుకోవడం. నేను ఒక్కటే ఈరోజు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు 10 సంవత్సరాల హయాంలో, యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాలలో మేమేమిచ్చామో చర్చకు సిద్ధంగా ఉన్నావా? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకోవడం కాదు. చర్చకు సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. నేను సవాల్ చేస్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్కి వస్తావా? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వస్తావా? ఎక్కడికి వస్తావు? గాడిద గుడ్లు నెత్తిలో పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు. నీ సంగతి తెలుసు, నీ నోటి దురుసు తెలుసు అందరికీ. ఒకరి పేగులు తీస్తాను మెడకేసుకుంటా అంటావు, కండ్లు పీకి గొడ్డుకాయలు ఆడుతా అంటావు, ఇంకోటి చెడ్డి లాగి నేను చెడ్డి వేసుకుంటా అంటావు. ఇదా ఇంత దిగజారు వ్యవహరిస్తావా? ఉన్న శాసనసభలో ఏం మాట్లాడారు మీ ఎంపీ మినిస్టర్స్? కేంద్రం ఇస్తున్నా కూడా టీఆర్ఎస్ తెచ్చుకోలేదు అని చెప్పారు.